హాయ్ టు ఆల్. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చినాయి అనుకోండి, స్వీట్ క్రేవింగ్స్, ఏం తినాలి అని చెప్పి ఏది పడితే తినకుండా ఇలా హెల్తీగా టేస్టీగా తినండి. ఫైర్లెస్ కుకింగ్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి పొయ్యి వాడడం, ఓన్లీ జారు అండ్ ఓన్లీ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను తీసుకుని వచ్చేసరికి పుట్నాల పప్పు బెల్లం సేమ్ క్వాంటిటీలో ఉండాలి, అండ్ అంటే సేమ్ రేషియో. బెల్లం కానీ పుట్నాల పప్పు కానీ కొబ్బరి అండ్ ఇలాచీ. చూస్తున్నారు కదండి, ఇలాచీ ఫ్లేవర్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నేను వేయలేదు. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జార్లో వేసుకొని ఒక్క పల్స్ అలా తిప్పారంటే చాలా పొడైపోతుంది. వీటిని ఇలా కప్లో పెట్టుకొని పౌడర్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ కాదు, సడన్గా మనకి ఎవరైనా గెస్ట్స్ వచ్చారు, ఏమీ స్వీట్స్లో పెట్టడానికి అన్నప్పుడు ఈ పొడిలోనే మనం నట్స్ కూడా వేసుకొని, నట్స్ని ఏమీ ఫ్రై చేయాల్సిన పని లేదు. మనము ఫైర్లెస్ కుకింగ్ కింద అన్నాం కాబట్టి నట్స్ని ఏమీ ఫ్రై చేయకుండా నట్స్ అండ్ కొంచెం గీ యాడ్ చేయండి, లడ్డు లాగా చుట్టండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. గీ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. మనం ఏదైనా తినాలనుకున్నా, టక్మని ఎవరైనా వచ్చినా కూడాను, ఆర్ మనకు మనం హెల్తీగా తినాలనుకున్నా కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ స్వీట్. నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను, అందుకే నేను తొందరగా బయట స్వీట్స్ అనేది చాలా రేర్గా తింటూ ఉంటాను. అసలు తినని చెప్పను, తింటాను, కాకపోతే ఎక్కువగా హెల్తీగా టేస్టీగా తినాలని ట్రై చేస్తాను. కాబట్టి చూస్తున్నారు కదండి, నట్స్ అన్నీ కలిపేసి హ్యాపీగా లడ్డూస్ లాగేవ్వండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ అండ్ స్టెట్ యూ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీరు వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ ఇవ్వట్లేదండి. ఒక లైక్ ఇస్తే నా వీడియోస్ అన్నీ కూడా చాలామందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఇన్స్టెంట్ స్వీట్ నచ్చిందా అండి?